అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ అనంతపురం గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మృతిని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. పరకామణిలో డాలర్ల చోరీ కేసు నిందితులే హత్య చేసినట్లుగా పేర్కొన్నారు. తిరుమల పరకామణిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదుదారైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసులో తిరుపతిలో సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శవమై తేలారు. ఇక పరకామణి కేసులో ఈ నెల 6న సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు హాజరయ్యేందుకు గురువారం అర్ధరాత్రి గుంతకల్లు నుంచి తిరుపతికి రైలులో బయలుదేరారు. తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల పక్కన సతీష్ విగత జీవిగా పడి ఉండడం సంచలనం రేపింది. సాయి ప్రసాద్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. సునీత, ఉన్నతాధికారి ఒత్తిడి కేసులో లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నా అంటూ ఈ కేసులో ఫిర్యాదుదారు టీటీడీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ సిఐడి అధికారుల ఎదుట ఇటీవల ఇచ్చిన వాంగ్మూలమే ఆయన ప్రాణాలు తీసిందా? ఈ కేసులో సతీష్ ఇంకా నోరిప్పితే తమ బండారం బయట పడిపోతుందనే అనుమానంతోనే ఆయన్ను ఇప్పుడు హత్య చేశారా అని ఈ ఘటనా స్థలంలో పరిస్థితులు గమనిస్తే ఈ అనుమానం అయితే బలపడుతుందని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే సతీష్ కుమార్ హత్యనని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆయన్ను తల వెనుక భాగంలో బలమైన పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలున్నట్టుకు కూడా పోలీసులు గుర్తించారు. సిఐడి అధికారుల ఎదుట నిన్న విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఆయన మార్గ మధ్యలోనే ఇలా విగత జీవిగా మారడం వెనుక ఎవరున్నారనేది కూడా ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఎవరి ఒత్తిడితో లోక్ అదాలత్ లో ఈ కేసు రాజీ చేశారు? నిందితుడైన రవికుమార్ పేరిట ఉన్న ఆస్తులు ఎవరెవరు రాయించుకున్నారు? దీని వెనుక చక్రం తిప్పిన పెద్దలు ఎవరు? ఈ తదితర అంశాలపైన సిఐడి ఈ నెల 6వ తేదీన సతీష్ కుమార్ ను విచారించింది. అయితే అక్కడ ఆయన కీలక వివరాలు కూడా వెల్లడించినట్టుగా కూడా తెలుస్తోంది. ఆయన్ను మరింత లోతుగా ప్రశ్నించేందుకు సిఐడి అధికారులు నిన్న మరోసారి విచారణ పెంచారు. వారి ఎదుట హాజరు కావడానికి కొద్ది గంటల ముందు సతీష్ మృతి చెందడంపై సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా సతీష్ ది హత్యనని, ఆయనకు ప్రాణహాని బెదిరింపులు కూడా వచ్చాయని కూడా చెబుతున్నారు. అయితే పట్టామణిలో చోరీ కేసులో లబ్ధి పొందిన వారెవరైనా సతీష్ ను అడ్డు తొలగించుకునే కుట్ర చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సుంత అయితే గతంలో రాష్ట్రంలో అనేక సంచలన కేసుల్లో దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో ప్రధాన సాక్షులు నిందితులు ఇలాగే అనుమానాస్పద స్థితిలో మరణించారు, హత్యకు గురయ్యారు. అయితే ఇప్పుడు సతీష్ మృతి కూడా ప్రస్తుతం అలాగే కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అయితే పెద్ద జిఆర్ మఠం పర్యవేక్షకులు రవికుమార్ పరకామణిలో చోరీ చేస్తూ 2023 ఏప్రిల్ 29న పట్టుబడ్డారు. సతీష్ కుమార్ ఫిర్యాదుతో వెంటనే కేసు నమోదు చేశారు. పోలీసులు మే 30వ తేదీన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఈలోపే అనూహ్యంగా రవికుమార్ ఆస్తులను కూడా టీటీడీ రాయించి అంటే టీటీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించి 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్ లో ఆ కేసును రాజీ చేసుకున్నారు. తిరుపతి గ్రామీణ మండలంలో 5, తమిళనాడులో 2 ఆస్తులను టీటీడీకి రాయించారు. వీటి విలువ 14.43 కోట్లు. రవికుమార్ అనే భక్తుడు వీటిని ఇచ్చారని బోర్డు సమావేశ ఎజెండాలో అప్పట్లో పేర్కొన్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఫిర్యాదు చేసిన సతీష్ కుమారే రాజీకి వచ్చారు. ఈ రాజీ కుదుర్చడానికి రవికుమార్ పేరిట ఉన్న 10 కోట్ల విలువైన పలు ఆస్తులను కూడా అప్పటి వైసీపీ ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు వారి బినామీల పేరిట కూడా రాయించుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ వివరాలన్నీ సతీష్ కుమార్ కి అయితే స్పష్టంగా తెలుసు. ఆయన వాంగ్మూలం ఇస్తే ఇప్పుడు సిఐడి ఎదుట అవన్నీ వెల్లడయ్యేవి. అందుకే ఆయన అడ్డు తొలగించుకున్నారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు ఆత్మహత్య అంటూ వైసీపీ ప్రచారం చేస్తోందని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే అంటున్నారు. ఎందుకంటే సతీష్ కుమార్ కు కుటుంబ పరంగా ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేవు, ఆస్తి తగాదాలు కూడా లేవు. ఎస్ఐగా సిఐగా దాదాపు 12 ఏళ్లు పనిచేసిన అనుభవం కూడా ఉంది. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునే అవకాశాలు కూడా తక్కువ. పైగా పరకామణి చోరీ కేసులో ఆయన విచారణకు అన్ని విధాలా కూడా సహకరిస్తున్నారు. అలాంటి వ్యక్తి కేసుకు భయపడి ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా లేదు.
కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు కాబట్టి వైసీపీ నేతలు ఏదైనా చేసి ఉంటారని చెప్పేసి ఆయన మృతి పైన తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు దీన్ని హత్య కేసుగానే నమోదు చేశారు. సునీత, రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.